4.5 ఏళ్ల కాలంలో ప్రజలకు చేసిన మంచి పనులే తమ పార్టీని గెలిపిస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. సంక్షేమ పథకాలతో పెద్ద సంఖ్యలో ప్రజలకు లబ్ధి చేకూరిందని జగన్ భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేయడం తమకు కలిసి వస్తుందని జగన్ శిబిరం భావిస్తోంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకవైపు అధికార పక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంటే, మరోవైపు 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి బరిలో నిలిచాయి. కూటమిలో ఉన్న 3 చిన్నా చితకా పార్టీలు కావు. భారతీయ జనతా పార్టీ అయితే ఏకంగా కేంద్రంలో అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ సుదీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. విభజన తర్వాత తొలిసారి జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక మూడోది జనసేన. సినీ నటుడు, ప్రజాకర్షణ గల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉంది జనసేన పార్టీ. ఈసారి ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఒంటరి పోరు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్పై ఎన్నికల సమరం చేస్తున్నాయి. ఒకవైపు గత 4.5 ఏళ్ల కాలంలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఓట్లు అడుగుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి. మరోవైపు జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత దాడులు చేస్తూ జనంలోకి వెళ్తున్నారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న గులకరాళ్ల రాజకీయమే ఇందుకు ఉదాహరణ. ఇటీవల విజయవాడలో జగన్మోహన్ రెడ్డి రోడ్ షో చేస్తుండగా ఒక వ్యక్తి విసిరిన రాయి ఆయన నుదుటికి తగిలింది. దీంతో జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటికి గాయమైంది. కంటికి దెబ్బ తగిలినా బస్సులోనే ప్రాథమిక చికిత్స చేయించుకుని రాత్రి 10:30 వరకు రోడ్ షో కొనసాగించారు జగన్మోహన్ రెడ్డి. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంతగా సేవలందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇటీవల వివాదాస్పదం చేశారు. వాలంటీర్ వ్యవస్థకు పార్టీలకు అతీతంగా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదరాభిమానాలున్నాయి. దీంతో వాలంటీర్ వ్యవస్థను తప్పుబడుతూ తాను చేసిన వ్యాఖ్యలు బూమ్రాంగ్ అవుతున్నాయని చంద్రబాబు గ్రహించారు. ఇంకేముంది, వెంటనే ఫ్లేట్ ఫిరాయించారు. తమ ప్రభుత్వం వస్తే వాలంటీర్లను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామంటూ డైలాగులు కొట్టారు. కాగా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఇవాల్టి రోజున గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నన్ని సదుపాయాలు, సౌకర్యాలు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ లేవంటున్నారు పేరెంట్స్. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించారు జగన్మోహన్ రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల తమ పిల్లలు భవిష్యత్తులో యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలు రాయగలుగుతారని తల్లిదండ్రులు నమ్మకంతో ఉన్నారు. ఒకవైపు చేసిన మంచి పనులు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి సిద్ధమంటూ జనంలోకి దూసుకుపోతుంటే, గులకరాయి రాజకీయంతో కాలం వెళ్లదీస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏమైనా ఒకవైపు జగన్ పార్టీ, మరోవైపు 3 ప్రధాన పార్టీల కూటమి. ఎన్ని పార్టీలు కలిసినా గెలుపు తమదే అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు.